బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 16 అంశము విరిగి నలిగిన హృదయం వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము నా మనస్సు విరిగిపోయింది అని మనుష్యులు అనడం మనం వింటుంటాము అంటే ఎదుటివారి మీద కోపం తారాస్థాయికి చేరినప్పుడు వారిమీద అసహ్యం కలిగినప్పుడు వాళ్ల మనసు విరిగిపోతుంది ఎవరిని బట్టి అయితే మనసు విరిగిపోతుందో వారిని వాళ్ల మనసులో నుండి తీసేసుకుంటారు ఎదుటివారిని బట్టి కాకుండా మన మనస్సు మనం ఎలా విరుచుకోగలము మన హృదయాన్ని ఎలా నలగగొట్టుకోగలము మనకి విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందంటే మనకి మనము గొప్పతనం ఆపాదించుకోనప్పుడు వస్తుంది అలా ఆపాదించుకోకుండా ఉండాలంటే దేవుడు మన హృదయములో ఉండాలి తన్ను తాను తగ్గించుకోమని యేసు ప్రభువు తన బోధలలో ఎన్నో సందర్భాలలో చెప్పాడు ఈ భూమి మీద మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది తాత్కాలికమే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు అయినా కాని మనం బతికినంతకాలం భవిష్యత్ గురించిన ప్రణాళికలు వేస్తూనే ఉంటాము గొప్పగా బతకాలి అన్న ఆశ అందుకోసం మనం పడే పాట్లు సంపాదించుకున్న సంపద మనల్ని గర్వించే స్థితిలోకి నెట్టివేస్తుంది విరిగి నలిగిన హృదయము కలిగినవారు గొప్పగా బ్రతకాలని కాని ధనవంతులవ్వాలని కాని ఎప్పటికీ కోరుకోరు ధనవంతులవ్వాలని కోరుకునేవారు ఎవరైనా సరే దేవుని పని చేసేవారైనా సరే ఖచ్చితంగా దేవునికి దూరమవుతారు ఈ లోకంలో గొప్పగా బ్రతకాలనుకునేవారికి దేవుడు ఎప్పుడూ దూరంగా ఉంటాడు ఎందుకంటే మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము లూకా 16:15 అవసరానికి మించిన ధనము ఉన్నవారు నయము కాని రోగము వస్తే తప్ప దేవుని మీద ఆధారపడే అవసరం రాదు ధనము సమకూరే కొలది మనకు తెలియకుండానే మనం దేవునికి దూరమైపోతాము ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు ఈ లోకానికి దగ్గరయ్యి సాతాను దూతలుగా ఉంటారు అయితే ఎవరైతే దేవునిలో ఉంటారో వారికి విరిగి నలిగిన హృదయం వస్తుంది వారు అందరినీ ప్రేమిస్తారు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని యెషయా 66:2లో దేవుడు సెలవిచ్చాడు అంటే ఎవరైతే దీనత్వము కలిగి విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తారో దేవునికి భయపడతారో వాళ్లని మాత్రమే దేవుడు చూస్తుంటాడని చెప్పాడు మరి మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో దీనత్వము కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికీ విరిగి నలిగిన హృదయము వస్తుంది మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో జీవించినంతకాలము మాకు విరిగి నలిగిన మనస్సు దయచేయ నీ కృపలో మేము జీవించుచు మమ్ములను మేము తగ్గించుకొని ప్రతి ఒక్కరినీ ప్రేమించే మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.